అందరూ కూడా అభినందన తెలియజేసి సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. కొత్త సినిమా సక్సెస్ అయితే కొంతమంది 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, 10 మంది ఆర్టిస్టులు వస్తారు, టెక్నీషియన్లు వస్తారు. అందరూ వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇక నేను ఈ వ్యాలీ స్టేజ్ నుంచి కారణం ఎవరంటే మా ఏకైక మెగాస్టార్ ఓన్లీ సుమన్ గారు. ఎందుకంటే ప్రపంచానికి మెగాస్టార్ చిరంజీవి ఉండొచ్చు, మాలాంటి చిన్న ప్రొడ్యూసర్లకి ముఖ్యంగా నాకు మెగాస్టార్ మాత్రం ఓన్లీ సుమన్ గారే. ఎందుకంటే చిన్న నిర్మాత బాగుండాలి, అతనికి మనం చేయగలిగింది ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచించి చేసే గొప్ప మనసున్న మనిషి మా సుమన్ గారు. ఈవేళ ఈ సినిమాలో ఆయన ఏమి నటించకపోయినా కూడా ఈవేళ ఫంక్షన్కి వచ్చారంటే ఆయన యొక్క ఔన్నత్యం అంటూ మీ అందరికీ అర్థమై ఉంటుంది. అటువంటి మా సుమన్ గారు నాకు ఎప్పుడు నా దృష్టిలో మెగాస్టార్ నాకు జీవితాంతం. ఎందుకంటే ఈవేళ ఈ స్టేజ్ కూర్చుని సినిమా తీయగలిగానంటే మొదటి సినిమా నుంచి ఆయన నాకు వేసే పునాది ఇంత స్ట్రాంగ్గా ఉండి నేను డబ్బులు సంపాదించానంటే ప్రతి రూపాయి కూడా ఆయన సినిమాల వల్ల సంపాదించాను. కాబట్టి నేను ఆయనకు మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే చాలామంది బతుకుతారు. ఇక ముఖ్యంగా మా తమ్ముడు రవికుమార్ చౌదరి చెప్పినట్టుగా చిన్న సినిమా చచ్చిపోవడానికి కారణం రెండు కారణాలు. ఒకటి టికెట్ రేట్లు, రెండోది డిజిటల్స్. ప్రింట్ ఉన్నప్పుడు ఒక ప్రింట్ తీసుకుంటే మేము దాన్ని 25 సెంటర్లు 30 సెంటర్లకి రన్ చేసేవాళ్ళం. ఇవాళ డిజిటల్ వచ్చిన తర్వాత చాలా అన్యాయంగా ప్రతి సెంటర్కి 12,000 రూపాయలు కట్టవలసి వస్తుంది. సినిమా 3 రోజులు ఆడినా 4 రోజులు ఆడినా మళ్ళీ అదే 12,000 కట్టవలసి వస్తుంది. ఇది చాలా అన్యాయం. అంటే ఈ విషయం ఇక్కడ మాట్లాడే ఉపయోగం లేదు కాబట్టి మేము ఛాంబర్లో మేము రెగ్యులర్గా అక్కడ మీటింగ్లు అన్నింటిలో మేము ఉంటాం. ఛాంబర్లో ప్రతినిధులు కాబట్టి మేము అక్కడ మాట్లాడుతున్నాం. ఎప్పటికైనా ఈ చిన్న సినిమాలకి కాదు, ముఖ్యంగా ఈ డిజిటల్ సిస్టమ్ని తీసి మళ్ళీ అది ఎక్కిపెట్టి కట్టుకునేలాగా పూర్వం మనం ప్రింట్ ఇస్తే థియేటర్లో ప్రొజెక్ట్ ఎలా వేసేవారో అలా వేసేలాగా ఆ సిస్టమ్ వస్తేనే చిన్న సినిమా బాగుంటుంది. చిన్న సినిమా బాగుంటుంది, ఇండస్ట్రీ అవుతుంది. ఫైనల్గా పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అరవై అయ్యేది ఓన్లీ చిన్న సినిమాల మీదే అని. థ్యాంక్ యూ.